లేని పంచాదుల్ని నెత్తి మీద వేసుకున్నట్ల డబుల్ పిహెచ్డి చేసిన సీఎం రేవంత్ రెడ్డి సారు మళ్ళీ మాటని మందితో నచ్చింతలేయించుకుంటున్నారు. పోరి ఇంజనీరింగ్ చదువుల మీద ఇంజనీరింగ్ స్టూడెంట్ల మీద మాట్లాడుకుంటా సార్ వారు ఏమన్నారంటే, సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా. ఇంజనీరింగ్ స్టూడెంట్ల ఇజ్జత్ తీసినట్టు మాట్లాడుకుంటా వాళ్ళంతా క్రిమినల్ వేస్ట్ అని వాళ్ళకి చదువు చెప్పే సార్లు మేడంల ముంగట్ని అనేవరకలా పెద్ద పంచాదే లేచింది. ఇప్పుడు ఓ సీఎం అయ్యుండి విద్యాశాఖను కూడా ఆయన తానే పెట్టుకొని ఇవా మాట్లాడే మాటలు అని అనుకుంటా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క లీడర్ ఒక్క తీరుగరుచుకుంటారు. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఉండి ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. స్టూడెంట్లకు, సార్లకు, టీచర్లందరికీ బరాబర్ సీఎం రేవంత్ సారి చెప్పవలసిందే అనుకుంటే డిమాండ్ చేసింది. ఇట్లా ఇక ఆడితోనే ఆగకుండా నేను విద్యాశాఖను కూడా ఎగ్దం వెలిగిపోయేటట్టు చూసుకుంటుంటే నన్ను మాటలు అంటుర్రు అని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్ గా ఆయన అంటాడు, నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇవాళ నువ్వు నిజంగా బాగా చేసినవా బాగా చేయలేదా అనేది నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావు రేవంత్ రెడ్డి. ఇలా స్కూళ్లలో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, చాలా స్కూళ్లలో పోతుంటాం. ఈ ఇయర్ స్కూల్ గ్రాంట్ వచ్చిందా అమ్మా? ఇప్పటిదాకా స్కూల్ గ్రాంట్ రాలే. చాక్ పీస్లకు కూడా స్కూళ్లలో పైసలు లేవు. బల్లల్లా చాక్ పీస్లకు కూడా పైసలు దిక్కులేని పరిస్థితి ఉంటే అది పట్టించుకోకుండా ఇవా మాటలని ఇచ్చి పడేసింది ఇట్లా గట్టిగానే. ఇక కేటీఆర్ ఉండి ఈయన ఇట్లా మాట్లాడేటందుకు ఉన్న అర్హత ఏంది? ఈయన జీవితంలో ఎన్నడన్నా ఒక పోటీ పరీక్ష రాసిండా? ఓ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పోయిండా? రియల్ ఎస్టేట్ బ్రోకరు ఇలా సీఎం సీటు కొని ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటా ఎక్సులు అరుచుకున్నాడు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండి 89 క్రిమినల్ కేసులు ఉన్నాయన తెలంగాణకు సీఎం అయి పబ్లిక్ పైసల్ని విలువైన టైంను రోజు వేస్ట్ చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టము. రేవంత్ గారు, మీరు లాయర్ల సహకారం లేకుండా నామినేషన్ వేస్తారా? మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో ఓ కోర్సు చేసిరు కదా, దాని అప్లికేషన్ మీరే నింపిర్రా? ఆడ మీ అసైన్మెంట్లు మీరే రాసిర్రా? మరి ఇంజనీరింగ్ వేస్ట్ అనేనా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆపేసిర్రు? లోపాలు కానొస్తే పవర్లు ఉన్నందుకు సరిచేయవలసింది పోయి విద్యార్థుల మనసు బాధ పెట్టేటట్టు మాట్లాడితే ఎట్లా? మీ మాటలిన్న ఆడవిల్లల అమ్మనాయనలుండి అగో సీఎం సారి చెప్తున్న మీ చదువులు వేస్ట్ అని ఇంకా కాలేజీలకు ఎందుకు అనుకుంటా బల్మీకి పెళ్లిలు చేసి సాగదోలితే ఏంది పరిస్థితి? పిల్లగాలు అయ్యో మా చదువులు వేస్ట్ అట, మా కొలువులు రావేమో, ఇంటోళ్ళకి ఎట్లా ముఖం చూపించాలన్న నిరాశతోని ఆయన డ్రగ్స్ అలవాటు అయితే ఏంది కథ అని అనుకుంటా పాయింట్ టు పాయింట్ రాసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు. ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉండి ఓ సీఎం స్థాయి మనిషి నోటికెళ్ళి ఇసొంటి మాటలు వచ్చుడు చాలా దురదృష్టకరము. నినగాక మొన్న జెన్జీ యూత్ అంత పాలిటిక్స్లకు రావాలి, వ్యవస్థను మార్చాలి, ఎలక్షన్లలో పోటీ చేయాలి అని అనుకుంటే మోతవర్ లెక్క మాట్లాడి మొగుల మీదకి ఎక్కించిన రేవంత్ రెడ్డి ఇలా అదే యూత్ను, ఇంజనీరింగ్ స్టూడెంట్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అనడు దుర్మార్గము. అయినా మీకు ఓట్లేసి గెలిపిస్తానికి యువత కావాలి, అదే అధికారంలోకి వచ్చినాక మాత్రము వాళ్ళు మీకు క్రిమినల్ వేస్ట్ అయ్యిర్రా? ఆయన మాటలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని రాసుకొచ్చింది ఇట్లా. ఇక ఇంజనీరింగ్ స్టూడెంట్లు, యువత కూడా మస్తుగానే మడి పడుతున్నారు. ఇట్లనే కొన్నొద్దుల కింద సుప్రీంకోర్టు జడ్జి సార్ ఉండి నిరుద్యోగులంతా బొద్దింక లెక్క తయారైతురు అన్న ఒక్క మాటకే కాక్రోచ్ పార్టీ ఉట్టి జంతర్ మంతర్ కాడ జంగు చేసి నీటి పేపర్ లీకు మీద పోరాటం చేసి ఓ కేంద్ర మంత్రినే రాజీనామా చేపించారు. పవర్లున్న ప్రధానినే పరేషాన్ పాలు చేస్తున్నారు. ఇలా అన్ని చూసుకుంటా కూడా ఈ మాటలు ఎందుకు అని అనుకుంటూ అడగబట్టిరు. అయినా మీ మేనిఫెస్టోలో మాట ఇచ్చినట్టు విద్యారంగానికి 15% బడ్జెట్ ఎందుకు కేటాయించలేకపోతుర్రు అని అనుకుంటా ఓటేసిన యూత్ ఒక్క తిరగ కొచ్చనేస్తున్నారు. అయినా ఓ సీఎం అయి ఉండి మీరే ఇట్లా యువతను తక్కువ చేసుకుంటా అప్లికేషన్ పాంగ్ కూడా నింప శాత కాదన్నట్టు మాట్లాడితే రేపటి నాడు ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ చూసి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారా అని అనుకుంటా పోస్టులు వేస్తున్న నెటిజనాలు. మరి సీఎం సార్ వారు ఇన్ని దిక్కులకెళ్ళి ఒక్క తిరిగి వస్తున్న మాటలకు ఏం సమాధానం చెప్తారో, లేకుంటే హైడ్రా మీద హైకోర్టు సొట్లు పెట్టినా గానీ నేనైతే దాన్ని నడిపిస్తా అన్న తీరే ఈ కామెంట్లు కూడా కట్టుబడే ఉంటా అంటారో చూడాలిగా.